వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. కైకాల నాగేశ్వరరావు ఈ పేరు వినగానే సగం ఇంటి పేరు మాత్రం ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ వ్యక్తి ఎవరో కాదు, కైకాల సత్యనారాయణ గారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి స్వయాన తమ్ముడు ఆయన. అది కైకాల నాగేశ్వర గారు రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద అనేక హిట్ సినిమాలు తీసుకొచ్చారు. చాలా హిట్ సినిమాలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి వరకు కూడా ఈ రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద చాలా సినిమాలు అయితే ఉన్నాయి. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు ఆయన. మరి ఆయన గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. సినిమా రంగంలో స్టార్ హీరోల తమ్ముళ్లు హీరోలుగా, నటులుగా, నిర్మాతలుగా అడుగుపెట్టి రాణించిన వారు ఎందరో ఉన్నారు. మహానటుడు ఎన్టీఆర్ సోదరులు త్రివిక్రమరావు నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులు కూడా నిర్మాతలే. ఆ తర్వాత కూడా అన్నల అండదండలతో సినిమా రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అయిన తమ్ముళ్లు ఎందరో ఉన్నారు. ఆ కోవలోకి వచ్చే వ్యక్తే కైకాల నాగేశ్వరరావు. కైకాల పేరు వినగానే గుర్తొచ్చే పేరు తెలిసిందే కదా, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. ఆయనకు స్వయాన తమ్ముడే కైకాల నాగేశ్వరరావు. కృష్ణా జిల్లాలోని కవుతరం గ్రామం నుంచి వచ్చి సిపాయి కూతురు సినిమాతో నటుడిగా పరిచయమైన సత్యనారాయణ ఆ తర్వాత కాలంలో విలక్షణ నటుడిగా ఎంతో పేరు సంపాదించారు. ఎస్వి రంగారావు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఏకైక నటుడు సత్యనారాయణ అనాలి. అన్నను నమ్ముకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు కైకాల నాగేశ్వరరావు. మొదట్లో పంపిణీ రంగంలో ఉండే కొన్ని సినిమాలను పంపిణీ చేశాక నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనిపించింది. ఎలాగూ అన్న అండదండలున్నాయి. తన అన్నకు పెద్దన్న ఎన్టీఆర్ ఉండనే ఉన్నారు. దేవుడే దిగి వస్తే సినిమాతో పంపిణీ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత అలా కొన్ని సినిమాలు పంపిణీ చేశాక సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టాలనిపించింది. అలా నిర్మాత చలసాని గోపితో కలిసి విజయదుర్గ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై మహానటుడు ఎన్టీఆర్ హీరోగా గజదంగ చిత్రాన్ని నిర్మించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాతగా ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. అన్న కైకాల సత్యనారాయణ తోడు ఉండటంతో రమా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో మంచి చిత్రాలను అందించారు. కృష్ణ, శోభనబాబులతో మల్టీ స్టారర్ మూవీ ఇద్దరు దొంగలు, మెగాస్టార్ చిరంజీవితో కౌబాయ్ సినిమా కొదం సింహం, ఏఎన్ఆర్ తో బంగారు కుటుంబం, నందమూరి వారసుడు బాలకృష్ణతో ముద్దుల ముగుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన బ్యానర్ పై అందించారు. బంగారు కుటుంబం చిత్రం నటుడిగా అక్కినేని నాగేశ్వరరావుకు నంది అవార్డు సంపాదించి పెట్టడమే కాకుండా ఉత్తమ చిత్రంగా రమా ఫిల్మ్స్ కు మంచి గుర్తింపు సంపాదించింది. తన అన్న కైకాల సత్యనారాయణను తొలినాళ్లలో ఎన్టీఆర్ ప్రోత్సహించడం వల్లే ఆయన చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారని అంటుంటారు కైకాల నాగేశ్వరరావు. ఒక తల్లి పుట్టకపోయినా తన అన్నను సొంత తమ్ముడిగా ఎన్టీఆర్ ఆదరించారంటారు. తమ కుటుంబ జీవితం, సినిమా జీవితం గురించిన అనుభవాలను కైకాల నాగేశ్వరరావు లియో ఎంటర్టైన్మెంట్ తో పంచుకున్నారు. ఇవి చూశారు కదా, ఇప్పుడు మనం కైకాల నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి సార్, కైకాల నాగేశ్వరరావు గారికి మీరు అందరికీ తెలుసు, రమా ఫిల్మ్స్ అంటే పెద్ద ఫేమస్. ఎలా వచ్చారు మీరు అసలు దీనికి? అంటే నేను నా 10th ఇయర్ కాడి నుంచి మెడ్రాస్లోనే మా బ్రదర్ దగ్గరే ఉండి చదువుకున్నానండి. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మా బ్రదర్ని బట్టి సినిమా ఇండస్ట్రీకి ఒక ఎంట్రీ పెద్ద కష్టం కాదు కదా. అంటే నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సినిమాలు కొనేవాడిని. ఫస్ట్ సినిమా దేవుడే దిగి వస్తే అని అల్లు రామలింగయ్య గారు గీతాడు సొంత బ్యానరు నైజాం కొనేవాళ్ళం. అప్పుడు నైజాంకి అది సిరిసిరి మొవ్వ, ఇంకొక 2 సినిమాలు 4 సినిమాలు 75 దేవుడే దిగి వస్తే అలా 4 సినిమాలు నైజాం కొన్నాం. తర్వాత ఆంధ్రాకి కొన్ని ఆత్మీయుడు అని నాగేశ్వరరావు యాక్ట్ చేసింది. అలాగే 2-3 సినిమాలు ఆంధ్రాకి కూడా జిల్లాల వరకు ఉన్నాయి. ఇదే ఇక్కడ న్యాయం. టోటల్ ఆంధ్రాకి వచ్చి కేడీ నెంబర్ 1 చలసాని గోపి గారు నేను మొత్తం ఆంధ్రాకి కొన్నాం మేము, టోటల్ ఆంధ్రాకి. సో అప్పుడు రామారావు తోటి అసలు మనమే ఎందుకు, అసలు రామారావు గారితో మీకు మొదటి పరిచయం ఎప్పుడు? అంటే పరిచయం అంటే మా బ్రదర్ని బట్టి వాళ్ళ తమ్ముడుగా ఆయనకి తెలుసు. తర్వాత కేడీ చలసాని గోపి గారు కూడా ఆయనకి పరిచయం ఉంది, ఎందుకంటే నిమ్మకూరు విలేజ్ పక్కనే చలసాని గోపి గారి విలేజ్ కూడా. ఎవరండి అది? పామర్ దగ్గర అండి, ఏదో ఒక విలేజ్. సో వాళ్ళ ఫ్యామిలీ త్రివిక్రమరావు, వాళ్ళ బ్రదర్ త్రివిక్రమరావుతో ఏదో పరిచయాలు ఉన్నాయి. అలా రామారావు ఫ్యామిలీకి ఆయనకి పరిచయం ఉంది. మా బ్రదర్ని బట్టి నాకు రామారావు తోటి ఆ పరిచయాలు ఉన్నాయి. సో కేడీ నెంబర్ 1 మేమిద్దరం కలిపి మొత్తం అందరూ కొన్నామని రామారావు తెలుసు. సో దాని తర్వాత అది సక్సెస్ఫుల్ సినిమా, అది కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమా, మాకు ప్రాఫిటబుల్ వెంచర్ అది. దాని తర్వాత అసలు మనం ఇద్దరమే ఆయనతోటి ఇంతకు సినిమా తీయకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. వచ్చి రాఘవేంద్రరావుని అడిగితే ఆయన ఓకే అన్నారు. రామారావుని అడిగిన తర్వాత ఎవరు డైరెక్టర్ అనుకుంటున్నారంటే ఇలా రాఘవేంద్రరావు. అయితే వారు డేట్స్ అడిగి తీసుకోండి, ఆ డేట్స్ని బట్టి నేను మ్యాచ్ చేసి ఇస్తాను.
ఈ లోపల స్టోరీ ఏది అంటే దీంట్లో మీ అన్నయ్య పార్ట్నర్షిప్ ఉండేదండి? అంటే అది మా ఓన్ బ్యానర్ కాదండి, అది కంబైన్డ్ ప్రొడక్షన్ కదా. చలసాని గోపి గారు నాది ఇద్దరిది అని, ఆయనది సగం నాది సగం 50-50. అది సెపరేట్ బ్యానర్. అది ఫస్ట్ నిర్మాతగా నాకు ఫౌండేషన్ ఇచ్చిన తులసి చిత్రం అది గజ దొంగ. అది గజ దొంగ మరి రామారావు జ్యువెల్ రోలు, అది ఫుల్ మసాలా సినిమా. అసలు రామారావు గారిని ఒక స్టైలిష్ గా మాస్గా అసలు మామూలుగా తీసుకురావాలి. రామారావు గారిని ఒక క్యారెక్టర్, ఆ గజ దొంగ క్యారెక్టర్ స్టైలిష్ గా అసలు ఒక పెద్ద కారు, పిల్లి, ఒక డిఫరెంట్ గా ఒక స్టైలిష్ గా చూపించాం ఆయన్ని. పాటలన్నీ బాగుంటాయి దాంట్లో, ఎస్పెషల్లీ జయమాలిని సాంగ్ నీళ్లు బంగారం బిగ్గెస్ట్ హిట్ అది. సో మిగతా పాటలన్నీ కూడా బాగుంటాయి. సో అది కమర్షియల్గా సక్సెస్ఫుల్ వెంచర్ అది కూడా. సో దాని తర్వాత ఆ సినిమా తర్వాత చలసాని గోపి గారు నేను ఇద్దరం కూడా ఇక సెపరేట్గా ఒక అండర్స్టాండింగ్ తోటే, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటే సెపరేట్గా ఎవరి బ్యానర్లో వాళ్ళు సొంతగా తీసుకుందామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి సెకండ్ పిక్చర్ కూడా మళ్ళీ మేము రామారావుని అడగటం జరిగింది. ఆయన కూడా రామారావుని అడిగారు, మేము కూడా రామారావుని అడిగితే చేస్తామన్నారు. కానీ అప్పట్లో ఏంటంటే ఇంచుమించు అది 82 గజ దొంగ రిలీజ్ 81, 1982లో మాకు డేట్స్ చేస్తామన్నారు. బట్ ఒక మాట చెప్పారు, మేము రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది, మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. మరి అక్కడికి వెళ్ళి ఎలక్షన్ పార్టీ పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత గాడ్స్ గెలిస్తే మీకు ఇంకా చేయలేము. అదే బట్ ఒకవేళ రిజల్ట్ ఎలా ఉంటుందో మేము ఇప్పుడే చెప్పలేం కదా. మరి ఒకవేళ అక్కడ రిజల్ట్ వేరే రకంగా వస్తే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మీ అందరికీ చేయాలి కదా మేము, సో మీకు చేస్తామని చెప్పి డేట్లు కూడా చెప్పారు. బట్ ఆయన పార్టీ పెడతాం 9 monthsలోనే రికార్డ్ బ్రేకింగ్గా అసలు సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. మా అందరికీ ఏంటంటే ఒక రకంగా ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారే అని ఒక బాధ ఒక పక్కన. బట్ ఆయన లాంటి లీడరు రాష్ట్రానికి అవసరం, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిది జరుగుద్ది అని ఒక పక్క ఆ సంతోషం. ఆ రకంగా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సినిమా రామారావుతో అనుకున్నా కూడా అది ఆ రకంగా అది ప్రాక్టికల్గా జరగలేదు. కాబట్టి మా రమా ఫిలిమ్స్ సొంత బ్యానర్ పెట్టి రామారావుతో అనుకున్నాం. దానికి ఈక్వల్గా పెద్ద సినిమా చేయాలంటే ఒక సింగిల్గా అప్పట్లో నెక్స్ట్ జనరేషన్ హీరోస్ ఎవరండి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, వీళ్ళు. సో ఒక్కళ్ళతో చేస్తే రామారావుతో ఈక్వల్ సినిమా అవ్వదు. మనం ఫస్ట్ సినిమా రామారావుతో చేసాం, సొంత బ్యానర్ పెట్టుకున్నాం ఇప్పుడు రమా ఫిలిమ్స్ అని. అలా ఈక్వల్గా ఆ స్టేచర్ ఉన్న సినిమా అవ్వాలంటే మల్టీ స్టార్ చేసే ఇద్దరు హీరోలని పెడితే తప్ప ఆ రామారావుతో ఈక్వల్గా సినిమా అవ్వదని చెప్పి ఇద్దరు దొంగలు అనే కృష్ణ సోమబాబుతో మల్టీ స్టార్, అదే రాఘవేంద్రరావుని పెట్టుకున్నాం, ఇద్దరు హీరోయిన్లు. అది కూడా మాకు ఫస్ట్ రమా ఫిల్మ్స్ బ్యానర్లో మాకు సక్సెస్ఫుల్ వెంచర్, అది ప్రాఫిటబుల్ వెంచరు. అలా రమాని పెట్టడానికి కారణం ఏంటి? మా అన్నయ్య గారు పాప పేరండి అది, రమాదేవి అని మా అన్నయ్య గారు అమ్మాయి పేరు అది. అలా రమా ఫిల్మ్స్ అని పెట్టుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఇక మా ఓన్ బ్యానర్లోనే సినిమాలు చేసాం. దాని తర్వాత చిరంజీవి అనే టైటిల్ తోటి చిరంజీవితో సినిమా చేసాం. అంటే అది అజయ్ క్రియేషన్స్ అని, అదేంటంటే యాక్చువల్గా చిరంజీవి గారితో తీయాలి అనే అటెంప్ట్ కాదు. అది కన్నడంలో నానే రాజా అని ఒక ఈశ్వరి పిక్చర్స్ అని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర అని అతని ఫస్ట్ సినిమా కన్నడంలో. సివి రాజేంద్రన్ డైరెక్టర్. సివి రాజేంద్రన్ అంటే మన డైరెక్టర్ శ్రీధర్ గారు తెలుసు కదా, పెళ్లి కానుక ఇవన్నీ వెటరన్ డైరెక్టర్, వాళ్ళ కజిన్ అవుతాడు ఆయన. కొల్లేటి కాపురం చేసిన శ్రీధర్ కదా? కాదు, కాపురం శ్రీధర్ కదా? కాదండి, పెళ్లి కానుక పాత డైరెక్టర్, వెటరన్ డైరెక్టర్, శివాజీతో చేశారు. వాళ్ళ కజిన్ బ్రదరు సివి రాజేంద్రన్, ఆయన కూడా శివాజీ గారితో చాలా తమిళ్లో చాలా సినిమాలు చేశారు. సో కన్నడంలో ఫస్ట్ టైము కొత్త హీరోతోటి ఆయన ఒక సినిమా చేశారు, నానే రాజా అని. అదేంటంటే ఒక హీరోది ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోల్, అంటే బై మిస్టేక్ ఒక తప్పు చేసి అనుకోకుండా తనకి తెలియకుండా తన వల్ల ఒక మర్డర్ జరిగిపోయి ఒక తప్పు జరిగి దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది, అన్ఇంటెన్షనల్గా, కావాలని కాదు. అట్లా ఒక నెగిటివ్ షేడ్లోంచి లాస్ట్లో ఆ క్యారెక్టర్ కూడా చనిపోవటం, అది కన్నడంలో కొత్త హీరో అవటం వల్ల సక్సెస్ అయింది. అది అక్కడ అంబరీష్ అని ఒక అప్పుడు కన్నడంలో రెగ్యులర్ హీరో, ఆయన ఒక స్పెషల్ అపీరెన్స్ ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. సో అది యాక్చువల్గా మేము డబ్బింగ్ కోసమని కొన్నాం.
తెలుగులో డబ్ చేద్దాం, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది స్టోరీ, కొత్త హీరో అయినా డిఫరెంట్ స్టోరీ కాబట్టి డబ్బింగ్ చేస్తే తెలుగులో బాగా ఆడొద్దని ఆ డబ్బింగ్ అటెంప్ట్ కోసం కొన్నాం. బట్ కొని ఒక 20% ఒక 15 days షూటింగ్ చేస్తే ఒక స్ట్రైట్ తెలుగు పిక్చర్ కలర్ వస్తుంది, మొత్తం తీయక్కర్లేదు అని చెప్పి అక్కడ అంబరీష్ గారు చేశారు కదా ఒక రోలు స్పెషల్ అపియరెన్స్. ఇక్కడ మనం లోకల్ హీరో ఎవరినైనా అడుగుదాం. అక్కడ అంబరీష్ అప్పుడు లీడింగ్ హీరో, వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోస్. సో ఇప్పుడు చిరంజీవి అప్పుడు మాకేంటంటే చిరంజీవి గారితో నెక్స్ట్ చేసే ఒక ప్రపోజల్ ఉంది. సో ఈ లోపల ఏంటంటే ఈ ఒక గెస్ట్ అపియరెన్స్ కింద ఇది చేయమని అడుగుదాము, అక్కడ అంబరీష్ చేశారు కాబట్టి అని ఆయన వెళ్ళి అడగడం జరిగింది. సో అక్కడ ఇంకో హీరో చేశారు కదా, ప్రింట్ తెప్పించండి, బాగుంటే నాకు నచ్చితే ఏముంది చేస్తాను అంటే ప్రింట్ తెప్పించాం. ఆయన చూశారు. చూసిన తర్వాత నాకు ఆ గెస్ట్ రోలు చేయను, యాక్చువల్లీ మెయిన్ రోలే చేస్తాను నేను అంటే మేము అన్నాం మెయిన్ రోల్ అంటే అక్కడ కొత్త హీరో అండి, నెగిటివ్ షేడ్ ఉన్న రోలు, ఇప్పుడు మీరేమో ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ హీరో, మరి నెగిటివ్ క్యారెక్టర్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, చిన్నగా రిస్క్ అయితే ఉంటుందండి. బట్ వాళ్ళు మీతో సినిమా అటెండ్ అంటే హాట్ కేక్, మాకు పర్వాలేదు, బట్ మీరు ఆలోచించుకోవాలి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఎంతవరకు ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనేది. అంటే ఆయన ఏంటంటే మోసపడ్డారు ఆ క్యారెక్టర్. ఆయన ఏం ఎగ్జాంపుల్ చెప్పారంటే ఎర్ర గులాబీలు అన్న సినిమాలో కమల్ హాసన్ కూడా ఇలా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరే కదా, బట్ అది రిసీవ్ చేసుకున్నారు కదా, సో ఇది ఎందుకు రిసీవ్ చేసుకోరు, ట్రై చేద్దాం ఏముంది, నాకు చేయాలన్నది ఆ క్యారెక్టర్ అంటే ఇక హీరో గారికి మోజుపడి ఇక చేయాలంటే మనం అదనే పరిస్థితి ఏముంటుంది. సో ఆ రకంగా ఒక డబ్బింగ్ చేద్దాం అనుకున్న సినిమా స్ట్రైట్గా చేసే సందర్భం ఏర్పడింది. సో ఆ సినిమా చేసాం, బట్ అనుకున్నట్టుగానే రిసీవ్ చేసుకోవాలి. చిరంజీవి గారు అప్పుడు రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ హీరో అయిన తర్వాత ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లాస్ట్లో చనిపోతాడు కూడా. సో ఆడియన్స్ అది రిసీవ్ చేసుకోవాలా అంటే మార్పులు ఏం చేశారు మీరు కన్నడ వెర్షన్కి? దీనికి పెద్ద మార్పులు ఏమి లేవండి, ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ చేసాం, పెద్ద మార్పులు ఏమి లేవు. సినిమా సక్సెస్ఫుల్గా ఆడకపోయినా మాకు సక్సెస్ఫుల్ వెంచర్ అయింది, ఎందుకంటే చిరంజీవి గారు హాట్ కేక్ కదా, చాలా తక్కువ కాస్ట్ అయింది, అప్పుడు తక్కువ రేట్లు కూడా ఇచ్చాం, మనకి తక్కువలో అయిందని. బట్ స్టిల్ ఏంటంటే అనుకున్న రిజల్ట్ రాలేదు. ఇక దాని తర్వాత రెగ్యులర్గా ఒక సినిమాల్లో నెక్స్ట్ అడవి రాజా అనే సినిమా చేసాం శోభన్ బాబు తోటి, ఇద్దరు దొంగల్లో మరి శోభన్ బాబు గారితో. అది కూడా పెద్దగా ఆడినట్టు లేదు. అడవిరాజా సక్సెస్ఫుల్ పిక్చర్. అడవిరాజా మంచి అందరికీ కొనుక్కున్న వాళ్ళకి మాకు అందరికీ ప్రాఫిట్ చేసిన సినిమా అది. సో శోభన్ బాబుతో అడవిరాజా అనుకున్నప్పుడు ఏంటంటే అసలు ఏం సబ్జెక్ట్ తీయాలి శోభన్ బాబు తోటి. శోభన్ బాబు గారు అప్పటి వరకు జనరల్గా ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు, ఫ్యామిలీ డ్రామా విత్ ఇన్ 4 walls, ఆ టైప్ సినిమాలే ఎక్కువ. మనం కూడా అటువంటి సినిమా అటెంప్ట్ చేస్తే 10 సినిమాలు ఒకటి అయిపోద్ది, మనది ప్రత్యేకత ఏమి ఉండదు. మన సినిమాకి ఒక ప్రత్యేకత అనిపించాలంటే ఆయన ఇంతవరకు చేయని బ్యాక్ డ్రాప్ కానీ, అడవి రాముడు అనుకున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారితో అడవి రాజు అనుకుంటారు అంటే టైటిల్. ఇప్పుడు అంటే బేసిక్గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చేయాలని ఈయన అంతవరకు చేయలేదు. రామారావు అడవి రాముడు చేశారు, మంచి హిట్ అది. ఇప్పుడు ఈయన అన్ని ఫ్యామిలీ డ్రామాలే చేస్తాడు జనరల్గా. ఇప్పుడు కృష్ణ గారు అంటే మిగతా మసాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తారు. ఈయన అన్ని జనరల్గా సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ డ్రామాలే కదా. ఒక మాస్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ, ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అయితే ఆయనకి వెరైటీ అవుద్ది. 10 సినిమాల్లో ఒకటి కాకుండా ప్రత్యేకతంగా ఉంటుంది అని చెప్పి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అసలు ఏం చేస్తే బాగుంటుంది. అలానే పక్కా స్వామిబాబు గారి మీద పక్కా మాస్ కూడా చేయలేం, ఎంతో కొంత ఒక సెంటిమెంట్ టచ్ ఉండాలి. అవును. సో మాకు అప్పట్లో హాతి మేరే సాతి అనే సినిమా వచ్చింది, హిందీలో వచ్చింది. హిందీలో, తమిళ్లో కూడా ఎంజిఆర్ తోటి తీశారు. అది తెలుగులో స్ట్రైట్ రాలేదు, కానీ తెలుగులో డబ్బింగ్ అయింది తప్పితే స్ట్రైట్ రాలా. హిందీ కూడా ఆంధ్రాలో బాగా ఆడింది. సో దాంట్లో ఏంటంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటూ యానిమల్స్ అవన్నీ ఉంటూ వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంది. సో అది సోమరావు గారికి సూట్ అవుద్ది, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంది కాబట్టి, ప్లస్ ఫారెస్ట్ బ్యాక్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, యానిమల్స్, టోటల్గా కొత్తగా ఉంటుంది అని చెప్పి అన్ని దగ్గరికి వెళ్ళాం. ఏమంటే మీతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం. మీరు ఎంతవరకు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చేయలేదు కదా, మరి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అంటే కొంత యానిమల్స్ తోటి చేయాల్సి ఉంటుంది. బట్ అలానే పక్కా మాస్ అని కాకుండా మీకు కావాల్సిన ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.
అదే హాతీ మేరే సాతే మాకు ఇన్స్పిరేషన్ అండి, దాన్ని బట్టి మేము చేయాలనుకుంటున్నాం. అంటే ఆయనకి కూడా ఏంటంటే ఆయనకి ఒక వెరైటీ అవుద్ది కదా, ఓకే బాగానే ఉంటుంది మీరు ట్రై చేయండి అంటే హాతీ మేరే సాతి ప్రింట్ తెప్పి చూసాం మేమందరం. చూసిన తర్వాత అదేంటంటే దాని డైరెక్టర్ మురళీమోహన్ రావు తెలుసు కదా, మురళీమోహన్ రావు నేను క్లాస్మేట్స్ చెన్నై స్కూల్లో. సో అప్పటికే ఆయన డైరెక్టర్ అయి ఉన్నాడు. ఫస్ట్ సినిమా సంఘర్షణ చిరంజీవి హీరోగా సక్సెస్ అయింది, డైరెక్టర్ అయి ఉన్నాడు. సో మురళీమోహన్ నా క్లాస్మేట్ కాబట్టి అతను పిలిచిపెట్టుకున్నాం. మేము సత్యానంద్ మాకు రైటర్, గజదొంగ కూడా సత్యానంద్ రైటరు, దీనికి కూడా రైటర్ పెట్టుకుని హాతీ మేరే సాతి ప్రింట్ తెప్పించి అందరూ చూసాం. యాజ్ ఇట్ ఈస్గా తీస్తే ఇప్పుడు సరిపోదు, అది ఆ రోజులకి తగ్గట్టు స్క్రీన్ ప్లే ఉంది, క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా తీస్తే ఆడదు. టోటల్గా సెంట్రల్ పాయింట్ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్గా తీసుకొని టోటల్గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే చేయాలి అనుకుని టోటల్గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి ఒక వర్షన్ తయారు చేసాం. బట్ ఏంటంటే ఏదో కాపీ కొట్టాలన్న ఉద్దేశం కాదు. అంతా తయారు చేసిన తర్వాత ఒరిజినల్ హాతీ మేరే సాతి దేవర్ ఫిలిమ్స్ వాళ్ళు చేశారు, తమిళ బ్యానర్. అక్కడ మారా గారని ఒక రైటర్ ఉన్నారు, వాళ్ళ బ్యానర్కి రెగ్యులర్ రైటర్, ఆయన్నే పిలిపించాం. ఏమంటే హాతీ మేరే సాతి అన్న తీద్దామనే ఉద్దేశంలో చూసాము, యాస్టేజ్గా తీస్తే బాగోదని చెప్పి మేము ఒక డిఫరెంట్ వర్షన్ చేసాం. మీరు అది వినిపిస్తాం, మీరు వినండి. ఓకే, కాదు ఇది హాతీ మేరే సాతికే దగ్గరగా ఉంది, మీరు రైట్స్ కొనాలంటే వెళ్ళి కొంటాం. కాదు దానికి దీనికి స్క్రీన్ ప్లే వైజ్ చాలా తేడా ఉంది, ఎందుకంటే యూఆర్ బెస్ట్ జడ్జి, ఎందుకంటే ఒరిజినల్ కథ తయారు చేసింది మీరు కాబట్టి, మేమేదో కాపీ కొట్టి చేయాలన్న ఉద్దేశం కాదు మాకు. అంటే ఆయనకి మొత్తం కథని అసలు కొనాల్సిన అవసరం లేదండి. ఆ సెంట్రల్ పాయింట్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు తప్పితే టోటల్గా మిగతా క్యారెక్టర్లు డిఫరెంట్, టోటల్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంది, అసలు కొనాల్సిన అవసరమే లేదని ఆయన చెప్పారు. ఆయన కూడా కొంత వర్క్ చేశారు. సో అది ఆ రకంగా అది రాధ హీరో అయిన దాంట్లో మేమైతే మా బ్రదర్ రాజా అనే పేరుతో సినిమా చేశారు. అది ముందు వచ్చిందండి, దీనికన్నా ముందే వచ్చింది రాజా. అది రాజా సోమవారి గారికి సెకండ్ సినిమా అండి, ఆల్మోస్ట్. బాబు ఫస్ట్ సినిమా, రాజా వచ్చి సెకండ్ సినిమా. మజ్బూర్ సినిమా హిందీలో, మజ్బూర్ హిందీ సినిమా. మాది చాలా సోమరావు రెగ్యులర్గా హీరో చాలా సినిమాలు చేసిన తర్వాత కదా అది. అంటే రాజా సెకండ్ సినిమా కాదండి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో సెకండ్ సినిమా. బట్ అప్పటికి చాలా సినిమాలు చేశారు. బట్ అడవి రాజాకి దానికి చాలా గ్యాప్ ఉంది. రాజా చాలా ముందు, మాది అడే ఫస్ట్ రాఘవేంద్రరావు సోమరావు సినిమా 73 బాబు, ఇది 74 75 ఉంటుంది రాజా. మాది ఇది వచ్చి 85, దాదాపు చాలా 10 years గ్యాప్ ఉంది. సో ఇది బాగా సక్సెస్ఫుల్ సినిమా అండి. కొన్ని వాళ్ళకి అందరికీ ప్రాఫిట్ వచ్చింది, మాకు ప్రాఫిట్ సినిమా. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ కృష్ణ గారితో ఒక ప్రాజెక్ట్ అనేది అనుకున్నాం. ఎందుకంటే ఇద్దరు దొంగల్లో ఇద్దరితోటి సోమబాబుతో చేసాం, కృష్ణ గారితో కూడా సెపరేట్గా ఒక సోలోగా చేద్దామని చెప్పి. అప్పటికి స్టోరీ సూటబుల్గా మాకు అందరికీ నచ్చింది దొరకల. కోదండరావు రెడ్డి డైరెక్టర్ని పెట్టాం దానికి. చాలా మంది రైటర్స్ దగ్గర కథలు విన్నాం కానీ అంత ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలా. కథలు వినడంతో మీరే వినేవాళ్ళ, మీ అన్నయ్య గారు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు? అంటే మెయిన్ నేను మా డైరెక్టర్ అంతగా విన్నామంటే మేము ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఇది బాగుందని అనిపించిన తర్వాత మా బ్రదర్కి అనిపించేవాళ్ళం. ఎందుకంటే ఆయన బిజీ ఆర్టిస్ట్, రెగ్యులర్గా కూర్చోలేదు కదా. సో ఫస్ట్ మేము కూర్చొని మేము ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫార్మేషన్ చేసి మాకు నచ్చిన విధంగా తయారు చేసిన తర్వాత ఆయనకి వినిపించేవాళ్ళం. ఆయనకి ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకొని ఫైనల్ వర్షన్ చేసేవాళ్ళం. సో కృష్ణ గారితో అనుకున్న ప్రాజెక్టు అసలు మా అందరికీ సాటిస్ఫాక్షన్గా కథ దొరకలేదు, డేట్లు దగ్గర పడిపోయినాయి. సో ఇక అది చేయలేకపోయాం వల్ల ఇంకా మనకి కథ నచ్చుకోకుండా. ఎందుకంటే మెయిన్ ఎప్పుడైనా కూడా కథే మెయిన్ కదా, ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా, ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా కూడా కథాబలం సరిగ్గా లేకపోతే సక్సెస్ అవ్వదు. సో మనకి సాటిస్ఫాక్షన్కి రాలేదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ అలా చేయలేకపోయాం. ఈ లోపల డేట్లు కూడా దగ్గర పడిపోయి చేయలేకపోయాం. దాని తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అనేది అనుకున్నాం. అసలు ఒరిజినల్గా అనుకున్న చిరంజీవి ప్లేస్లో అనుకున్నది అది. బట్ ఇలా చిరంజీవి చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఈ అడవి రాజా చేసాం. నెక్స్ట్ చిరంజీవి గారి ప్రాజెక్టు అనుకున్నది డేట్లు దగ్గర పడినాయి. దానికి కూడా ఏంటంటే చిరంజీవి గారితో ఇప్పుడు ఏం చేయాలి, మనం అన్ని డిఫరెంట్ సినిమాలు చేసాం. గజదొంగ రామారావుతో డిఫరెంట్గా చూపించాం, రామారావు గారిని ఒక స్టైలిష్ క్యారెక్టర్ చూపించాం. అడవి రాజాలో సోమరావు డిఫరెంట్గా చూపించాం. ఇప్పుడు చిరంజీవిని కూడా ఇప్పుడు వరకు
చేసిన క్యారెక్టర్ కాకుండా ఏదో డిఫరెంట్గా చూపిస్తేనే మనకు ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మా సినిమాలు చాలా చేశారు కానీ కౌబాయ్ చేయలేదు. కౌబాయ్ అప్పట్లో కృష్ణ గారు చేశారు కానీ మోసగాడు తర్వాత ఒక పెద్ద హీరో ఎవరో చేయలేదు. అవును. సో చిరంజీవి ఇప్పుడు బాగా పెద్ద మాస్ హీరో కాబట్టి కౌబాయ్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అని మీద ఆయనకి చెప్పాం. కథంసింహం ఏమంటే కౌబాయ్ చేద్దామని అనుకుంటున్నాం మీకు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇంతవరకు చేయని క్యారెక్టర్ అది. రెగ్యులర్ రొటీన్ మాస్ సినిమా కన్నా మీరు ఇంతవరకు చేయని సినిమా చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన అన్నారు. అప్పుడు కౌబాయ్ బాగుంటుంది డెఫినెట్గా, బట్ కౌబాయ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా, రెగ్యులర్ దానికన్నా కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కౌబాయ్కి అన్నీ మనం సమకూర్చుకోవాలి, అన్ని సెట్లు మనం వేసుకోవాలి. అది మనం వేసుకొని మళ్ళీ ఇంకొకరికి ఉపయోగపడదు, వేసినవన్నీ తీసేయాలి. సో డ్రెస్సులు కాడించి సెట్లు కాడించి అన్నీ మనమే సమకూర్చుకోవాలి కాబట్టి మరి కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా అనేది అన్నాడు. పర్వాలేదండి, ఎందుకంటే ఫస్ట్ సినిమా మీ చిరంజీవి తోటి మాకంత సాటిస్ఫాక్షన్ రాలేదు, చిన్న సినిమాగా అయింది తప్పితే అది అంత సక్సెస్ కూడా కాలేదు. ఇది ఈసారి డెఫినెట్గా పెద్ద సినిమా చేసి సక్సెస్ చేయాలి మీతోటి. అంటే ఇట్లా డబ్బింగ్ రైట్స్ వస్తాయండి. కౌబాయ్ అనగానే ఓన్లీ తెలుగు కాకుండా తమిళ్ డబ్బింగ్ వస్తుంది, హిందీ డబ్బింగ్ వస్తాయి. సో ఆ డబ్బింగ్ వాటిలో కవరేజ్ వస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదండి అని చెప్తే అలాగే ప్రొసీడ్ అవ్వండి, మీరు తయారు చేసుకోండి కథని. కథ తయారు చేసుకుంటాం కూడా చాలా కాలం పట్టింది అది. ఎందుకంటే రెగ్యులర్ జోనర్ కాదు కదా మనకి, మన జోనర్ కాదు కౌబాయ్ అనేది, హాలీవుడ్ జోనర్ సంబంధించింది. సో అప్పట్లో క్యాసెట్లు ఉండేవి, సినిమా చూడాలంటే ఏదో ప్రింట్ ఆర్ క్యాసెట్లు చూడాలి, విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండే. అవును. సో నేను దాదాపు ఒక 40-50 విహెచ్ఎస్ క్యాసెట్లు చూసా కౌబాయ్ జోనర్లో. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ బిజీగా ఉంటాడు, మిగతా సినిమాలు ఉంటాయి, మరి ఆ ప్రాజెక్టు సంబంధించి ఖాళీగా ఉండేది ప్రొడ్యూసరే కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను దాదాపు ఒక 40-50 క్యాసెట్లు చూసి వాటిల్లో పనికొచ్చే అంటే ఈ రకంగా డైరెక్టర్లు ఎవరెవరు అనుకున్నారు అసలు అంటే మురళీమోహన్ రావు అనుకున్నాను, ఎందుకంటే అడవిరాజా తర్వాత ఇమీడియట్ పిక్చర్ ఇది. అదే సో అడవిరాజా సక్సెస్ఫుల్ పిక్చర్, సాధారణంగా కేసర్ దాస్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇలాంటి వాటికి అంటే. బట్ అడవిరాజా సక్సెస్ఫుల్ పిక్చరే కాబట్టి మురళీమోహన్ రావు చేశాడు, నా క్లాస్మేట్ కదా, నాకు మా ఇద్దరికి ర్యాపో బాగుంటుంది న్యాచురల్గా. ఎప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్కి మంచి అండర్స్టాండింగ్ ఉంటే ప్రోడక్ట్ బాగుంటుంది. సో నా క్లాస్మేట్ కాబట్టి నాకు మోర్ లిబర్టీ ఉంటుంది, తను కూడా ఒక యాక్సెస్ బెటర్గా ఉంటుంది ప్రాజెక్ట్లోకి. సో చిరంజీవి గారు చెప్పాం, అడవిరాజా చేశాం కదండి, మురళీమోహన్ రావు అంటే ఆయన కథ తయారు చేయండి అన్నారు. కథ అలా తయారు చేసి అదే నేను అనుకున్న కొన్ని క్యాసెట్లు కొన్ని సెలెక్ట్ చేసుకుని కెమెరామెన్కి, ఆర్ట్ డైరెక్టర్కి, డైరెక్టర్ వీళ్ళందరూ చూపి, ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ చూడాలి, మెయిన్ కెమెరామెన్ చూడాలి, సెట్లు ఎలా వేయాలి ఏంటి అనేది. కౌబాయ్ ఏంటంటే స్ట్రీట్ సెట్ వేయాలి, తర్వాత పెద్ద బార్ సెట్ వేయాలి, మిగతా ఇంకా ఏం కావాలన్నా వేయాలి, తర్వాత ఎడారి కావాలి, డెజర్ట్ కావాలి కౌబాయ్ అనగానే ఆర్ట్స్లో. సో ఫైనల్గా సబ్జెక్ట్ రెడీ అయింది. రెడీ అయిన తర్వాత టోటల్గా ముదుమలై ఫారెస్ట్ అని తమిళనాడులో, అదిను ఊటీలో కొంత, మొత్తం 5 స్టేట్లో తీసేవండి అది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్. అంటే భారీ బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా అండి. ఆంధ్రలో తడ ఫారెస్ట్ చేసాం, ఊటీలో చేసాం, మెడ్రాస్లో చేసాం, కేరళలో చేసాం, రాజస్థాన్లో చేసాం. రాజస్థాన్ అంటే ఎడారి కోసం, అక్కడ పాటలు, ప్యాలెస్లో అన్ని సాంగ్స్ కోసం అన్ని అలా 5 స్టేట్లో చేసాం అనమాట. దాంట్లో తమిళ్ డబ్బింగ్ అనేది ఎలాగో వస్తుంది, హిందీ డబ్బింగ్ కూడా మనకి రావాలని చెప్పి ఒక విలన్ని ప్రాణ్ గారిని పెట్టాం, ఒక హీరోయిన్ని సోనం అని. అప్పుడు తెలుగులో చేశారండి? చేయలేదండి, చేయలేదు. ప్రాణ్ గారిని తీసుకున్నాం ఒక విలను, ఒక హీరోయిన్ సోనం అని ఒక హిందీ హీరోయిన్ తీసుకున్నాం. హిందీ డబ్బింగ్ కూడా మనకి రావాలి కదా అని. సో తెలుగులో సక్సెస్ఫుల్ అంటే తెలుగు పెద్ద, ఇప్పుడు కౌబాయ్ సినిమాలకు ఒక లిమిటేషన్ ఉంటుందండి, మిగతా సినిమాలాగా పెద్ద రేంజ్ సక్సెస్ఫుల్ రావు, ఈవెన్ మోసగాడు తీసుకున్నా. ఎందుకంటే దీనికి లేడీ ఆడియన్స్ తక్కువ వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్, ఎందుకంటే కేవలం మాస్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు అయ్యి, ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ కొంచెం తక్కువ వస్తారు. బట్ స్టిల్ మేము అనుకున్న రేంజ్లో సక్సెస్ అయింది, ప్రాఫిటబుల్ వెంచర్ అది. తమిళ్ డబ్బింగ్ వచ్చింది. మీ బ్యానర్లో బాగా మీకు నష్టాలు తెచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? అంటే సినిమా సక్సెస్ కాకుండా ఉన్నది చిరంజీవేనండి. ఎందుకంటే చిరంజీవి అన్న సినిమా మాకు ప్రాఫిటే, కొనుక్కున్న వాళ్ళకి లాస్ వచ్చింది. ఎందుకంటే అది అసలు ఆడలేదు,
ఎందుకంటే చిరంజీవిని టోటల్గా నెగిటివ్ రోల్లో రిసీవ్ చేసుకోవాలి. అంతకుముందు 47 రోజులు వాటిల్లో బాగానే చూశారు కదా, కొన్ని షేడ్స్ ఉన్నాయి కదా. అంటే అవి వేరండి, ఇవి దాంట్లో ఇంకొక హీరో హీరోయిన్ ఏదో ఒక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాలు అవి ఉన్నాయి. ఇదేంటంటే టోటల్గా ఒక నెగిటివ్ షేడ్, ఆయన ఇమేజ్ కూడా మారిపోయింది కదా. మారిపోయింది. అప్పటికి ఆయన విలన్ క్యారెక్టర్ వేస్తుంది, పూర్తిగా రెగ్యులర్ హీరో అయిపోయాడు, పెద్ద స్టార్ కూడా అయ్యాడు ఆయన. ఆ స్టేజ్లో ఒక నెగిటివ్ రోలు ప్లస్ లాస్ట్లో చనిపోతాడు. సో అది అదొకటి, ఖైదీ కూడా అంతేగా. లాస్ట్లో రిసీవ్ చేసుకోవాలి మొత్తానికి. అది ఆ రిస్క్ ఉందని ముందే అనుకున్నాం, ఎంతో కొంత రిస్క్ ఉంది అనుకున్నట్టుగానే అది వాళ్ళ. బట్ మాకు ప్రాఫిటబుల్ వెంచర్ అది. సో మేము తీసినవన్నీ కూడా ప్రాఫిటబుల్ వెంచర్సే. సో అలా కొదం సింహం అయిపోయింది. కొదం సింహం ఏంటంటే హిందీ వరకు డబ్బింగ్ చేయలేకపోయాం అప్పుడు ఇమీడియట్గా. కారణం ఏంటంటే అప్పట్లో అంకుశం అనే సినిమా గుర్తుంది కదా, రాజశేఖర్ పెద్ద హిట్. అది పెద్ద హిట్. అది హిందీలో అరవింద్ గారు రైట్స్ కొనుక్కొని చిరంజీవితో తీశారు, ప్రతిబంధ్ అని. అప్పుడు అది మా కొదం సింహం రిలీజ్ టైంకి అది కూడా అక్కడ రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది. మేము డబ్బింగ్ చేసేటప్పుడు ఏంటంటే అరవింద్ గారు ఒకరోజు కలవటం పిలిచారు, ఇలా ప్రతిబంధ్ బాగా ఆడుతుంది, ఇప్పుడు వరుసనే డబ్బింగ్ సినిమాలు వరుసనే వచ్చేస్తే ఆడే సినిమాకి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుద్ది, ప్లస్ చిరంజీవి గారి కెరియర్ కూడా మరి ఈ డబ్బింగ్ సినిమా వచ్చేస్తే కొంచెం కెరియర్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుద్ది కదా. సో డబ్బింగ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేసరికి సరే ఇక మరి మీరు వాళ్ళు బాగా ఫ్రెండ్స్. అల్లు రామలింగ గారు మా బ్రదర్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సరే హీరో తాలూకు నుంచి మరి ఒక రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి అని మేము అప్లై చేయాల్సి వచ్చింది ఆ రోజు. సో హిందీలో డబ్బింగ్ ద్వారా అనుకున్న అమౌంట్ అనేది మాకు ఆ రోజు రాలేదు జరిగింది. బట్ స్టిల్ తమిళ డబ్బింగ్ వచ్చింది కాబట్టి పెద్ద మార్జిన్స్, పెద్ద ప్రాఫిట్స్ రాకపోయినా మేము కవరేజ్ అయ్యి రీజనబుల్ మార్జిన్స్ వచ్చినాయి. సో కొదం సింహం అలా తర్వాత చేయలేదే కదా దాన్ని. ఇంకా తర్వాత ఎప్పుడో ఈ రీసెంట్గా ఏదో ఇచ్చాం కానీ బట్ ఆ రేట్ రాదు కదా. అదే అంతేగా. ఇప్పుడు ఆ రోజుల్లో 1990లో 10 lakhs ఆఫర్, 1990 కొదం సింహం. అప్పట్లో హిందీ డబ్బింగ్ మాకు వచ్చిన ఆఫర్ 10 లక్షలు. 1990లో 10 లక్షలు అంటే ఇప్పుడు ఇవాళ రేట్ ఇవాళ ఎంత ఉంటుందండి వాల్యూ, అంతే కదా, ఊహించగలరా మీరు? అవును, మరి కొన్ని కోట్లలో ఉంటుంది. సినిమా నిర్మాణం కూడా లక్షల్లో అయిపోయేది కదా. అంటే అప్పుడు మాకు దాదాపు 3.5-4 మధ్యలో అయిందండి కాస్ట్. 3.5 అంటే 3.5 కోట్లు అంత అయిందా? అది మరి అంటే ఈ రోజులో అయితే ఈ రోజులో ఇంకా అసలు చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేదు. సో మాకు హిందీ ఆఫర్ వచ్చింది అప్పట్లో 10 లక్షలు డబ్బింగ్ ఆఫర్. బట్ ఆ రోజులో మరి 10 లక్షలు అంటే ఎక్కువే కదా మాకు. మరి దాన్ని ఆ రోజు రాలేదు. తర్వాత ఎప్పుడో 10 years తర్వాత డబ్బింగ్ కొనుక్కున్నా కానీ ఎంత వస్తుంది, 1 లక్ష 2 లక్షలు అడుగుతారు తప్పితే పెద్ద అడగరు కదా. సో ఆ రకంగా హిందీ అప్పట్లో చేయలేకపోయాం. ఇక కొదమ సింహం తర్వాత మళ్ళీ హీరోల డేట్లు ఏది దగ్గరలో వచ్చే అవకాశం కనపడలా. కొంతమంది హీరోలు ట్రై చేసాం కానీ చిరంజీవి గారు ఇమీడియట్గా ఇచ్చే పొజిషన్ కనపడలేదు. మిగతా కృష్ణ స్వామి వాళ్ళు కూడా, ఎందుకంటే ఆల్రెడీ చేసే సబ్జెక్టులు చేయటం అనేది కూడా కొంత ఎందుకంటే రకరకాల సినిమాలు ఆల్రెడీ వాళ్ళందరూ చేశారు, వాళ్ళ మీద సబ్జెక్టులు తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు అప్పుడు ఉన్న పరిస్థితికి. సో హీరోల డేట్ తర్వాత అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది, బాలకృష్ణ గారు, నాగార్జున, జనరేషన్ వచ్చేసారు. సో వాళ్ళందరి డేట్స్ కూడా దగ్గరలో వచ్చే అవకాశం కనపడలేదు. సో అప్పుడు ఏమనుకున్నామంటే జనరల్గా ఏంటి అప్పటి వరకు ఒక హీరో అనుకుని, ఒక డైరెక్టర్ అనుకుని, ఆ హీరోకి ఆ డైరెక్టర్కి సూట్ అయ్యే విధంగా కథ తయారు చేసేవాళ్ళం. అప్పటి వరకు చేసిన ప్రాసెస్ అది. ఇప్పుడు ఏమనుకున్నానంటే నేను అసలు ఒక హీరో అనుకోవద్దు, ఒక డైరెక్టర్ కూడా అనుకోవద్దు, ముందు అసలు ఒక కథ తయారు చేద్దాం, ఒక మంచి మనకు నచ్చిన కథ ఒకటి తయారు చేసుకుందాం. మొత్తం అయిపోయిన తర్వాత ఆ కథకి ఏ హీరో అయితే బాగుంటారు, ఏ డైరెక్టర్ అయితే బాగుంటారు, అప్పుడు ఫిక్స్ చేసి ఈ ప్రాసెస్లో ట్రై చేద్దాం అని బంగారు కుటుంబం అనేది అటెంప్ట్ చేశాం. బంగారు కుటుంబం బేసిక్గా సెంట్రల్ పాయింట్ అనుకున్నది నేను, ఆ పాయింట్ నేను అనుకున్నాను అన్నమాట. ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలే కదా మనకి. ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియస్ ఫ్యామిలీస్ రావటం మొదలెట్టింది. జస్ట్ ట్రాన్సాక్షన్ మార్పు వచ్చింది, సొసైటీలో మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది.
న్యూక్లియస్ ఫ్యామిలీలు కోరుకుంటున్నారు. సో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, న్యూక్లియస్ ఫ్యామిలీస్లో ఉన్న అడ్వాంటేజ్లు ఏంటి, ఆ రోజుకి ఈ పాయింట్ అనేది అందరికీ వర్తిస్తుంది, జనరల్గా అందరికీ కనెక్ట్ అవుద్ది అని చెప్పి ఆ పాయింట్ ఒకటి నేను అనుకున్నాను. అనుకుని విజయేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా, రాజమౌళి, ఆయన అప్పట్లో ఏంటంటే వాళ్ళు దత్తా బ్రదర్స్ అని, ఆయన శివదత్త గారు దత్తా బ్రదర్స్ అని, ఆయన వాళ్ళు కూడా అప్పుడు ఇండస్ట్రీలో అప్పుడే ఎంట్రీను పైకి వస్తున్నారు. అప్పుడే వీళ్ళు కథల విషయంలోనే, ఆ కథల విషయంలోనే మా కొదం సింహానికి కొంత వర్క్ చేశారు, స్క్రీన్ ప్లే టైంలో కొంత వర్క్ చేశారు. సో వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ వర్త్ ఉందని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన్ని పిలిచి ఇలా ఒక పాయింట్ అనుకున్నానండి నేను, మీకు చెప్తారు, మీకు బాగుందనిపిస్తే కూర్చొని డెవలప్ చేద్దామండి. అది మొత్తం డెవలప్ అయిన తర్వాత ముందు పలానా హీరో అనుకోవద్దు, పలానా డైరెక్టర్ అనుకోవద్దు, మొత్తం మన సాటిస్ఫాక్షన్కి తయారైన తర్వాత అప్పుడు ఏ హీరో అయితే బాగుంటుంది ఈ కథకి, ఏ డైరెక్టర్ అయితే బాగుంటారు అనుకుందాం అని చెప్పి దాదాపు ఒక 5-6 నెలలు మేమిద్దరం రెగ్యులర్గా మీట్ అయ్యి ఐడియాలు ఎక్స్చేంజ్ చేసుకుని ఆయన అల్టిమేట్గా ఆయన ఫైనల్ టచ్, ఆయన రైటర్గా ఆయన ఫైనల్ టచ్. నాగేశ్వర గారి కన్నా ముందు ఎవరిని అనుకున్నారా లేదా అక్కినేని గారితో అనుకున్నారా? అసలు ఒక హీరో పేరు కానీ డైరెక్టర్ పేరు కానీ అనుకోలే. అసలు ముందు టు స్టార్ట్ విత్ ఒక మంచి కథ తయారు చేద్దాం, ఆడియన్స్కి నచ్చే కథను తయారు చేద్దాం అని ఆ కథ తయారు చేసాం. విజయేంద్ర ప్రసాద్ గారు మంచి స్క్రీన్ ప్లే తోటి బాగా తయారు చేశారు. మాకు ఇద్దరికి ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అప్పుడు దీనికి ఎవరు బాగుంటారు అని అనుకుంటే ఆ కథకి బంగారు కుటుంబం మీరు చూసే ఉంటారేమో, ఆ కథకి ఒక ఫాదర్ ఒక కొన్ని డెసిషన్స్ తీసుకొని ఆ ఇంటి పరిస్థితులను చక్కదిద్దే క్యారెక్టర్ అది ఒక సీనియర్, ఒక నాగేశ్వరరావు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ హీరో చేస్తే తప్ప, హీరో ఇమేజ్ ఉండి సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ చేస్తేనే దాని వాల్యూ వస్తుంది. సో నాగేశ్వరరావు దీనికి పర్ఫెక్ట్. అలాగే ఫ్యామిలీ డ్రామాల్లో అసలు బాగా పేరు ఉన్న డైరెక్టర్, ఎక్కువ సక్సెస్ఫుల్ సినిమాలు తీసింది దాసనారాయణరావు గారు. సో వాళ్ళిద్దరు అనుకుందాం, ఫస్ట్ వాళ్ళకి చెబుదాం, వాళ్ళు చేయనంటే అప్పుడు ఇంకేంటని ఆలోచిద్దాం అని చెప్పి ఫస్ట్ నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాం, దాసరావు గారి దగ్గర. నేను తెలుసు కదా, సత్యనారాయణ గారి బ్రదర్ అని తెలుసు. జనరల్గా ఆయన సినిమాలు అన్నీ ఆయన కథలే ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన కథలు వెళ్తారు. సార్ మీ దగ్గరికి ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి వస్తున్నాను, మేము కథ ఒకటి తయారు చేసుకుని మీ దగ్గరికి వస్తున్నాం, కథ వినండి, మీకు నచ్చితే చేద్దాం, కాదంటే మరి అంటే లేదు చెప్పండి, అదేమి నా కథే చేయాలని ఏమీ లేదు, మీరు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు, మంచి సినిమాలే చేశారు కదా, సేమ్ మీరు ఒక కథ చేసుకున్నారంటే డెఫినెట్గా దానికి వాల్యూ ఉంటుంది అని చెప్పి విన్నాడు ఆయన. విని చాలా బాగుంది, డెఫినెట్గా చేద్దాం, ఇది రన్నింగ్లో 1-2 సినిమాలు ఉన్నాయి, అయిపోతాయి, 1-2-3 నెలలు అయిపోయిన తర్వాత ఇది మొదలెడదాం. మరి ఇది ఈ క్యారెక్టర్ నాగేశ్వరరావు అనుకుంటా, ఆయన కూడా అదన్నాడు, ఇక నాగేశ్వరరావు తప్ప ఇది ఇంకెవరు చేయలేరు ఈ క్యారెక్టర్. మరి నాగేశ్వరరావుకి మీరే చెప్తారా వెళ్ళి కథ ఇదంటే, లేదు నేను చెప్పను, ఎందుకంటే నాకు మీరే చెప్పారు కదా వచ్చి, నా కథ అయితే నేను చెప్తాను, ఇప్పుడు ఇది నా కథ కాదు కదా, సో మీకు ఎక్కువ గ్రిప్ ఉన్నట్టు కనపడుతుంది, మీరు నాకు మరి కథ బాగా డీసెంట్గా చెప్పారు, నాగేశ్వరరావు మరి నాకు పరిచయం లేదు. దాసరి గారిని ఇప్పుడు పాత్ర కోసం అనుకున్నారా లేదా డైరెక్షన్ కోసం? డైరెక్షన్ కోసం అనుకున్నాం. నాగేశ్వరరావు సరే నేను అపాయింట్మెంట్ తీసి చెప్తాను, మీరు వెళ్ళండి, మీరే చెప్పండి, ఎందుకంటే నాకు మీరే చెప్పారు కదా, ఆయన కూడా మీరే చెప్పండి, ఎందుకంటే ఇంతకాలం మీరు నలుగున్నారు ఆ స్టోరీలో, నేను ఇప్పుడే విన్నాను, నా సొంత కథ అయితే నేను నాకు కమాండ్ ఉంటుంది, మీకున్న కమాండ్ ఇప్పుడు నాకు ఇప్పుడే ఉండదు కదా, సో మీరు చెప్తేనే బెటరు అని చెప్పి ఆయన నాగేశ్వరరావు అపాయింట్మెంట్ తీసి చెప్పారు. నేను వెళ్ళి కలిశాను ఆయన, ఇలా మీతోటి నారాయణరావు గారితో ఒక ప్రాజెక్టు చేయాలని ఉందండి, స్టోరీ ఎవరిది, నారాయణరావు గారిదా అని అడిగారు. కాదండి, మేమే తయారు చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాము. అలాగే మీరే తయారు చేసుకున్నారా అంటే, స్టోరీ ఆయనే చెప్తారండి వచ్చి, బట్ బేసిక్ పాయింట్ చెప్తాను మీకు, పాయింట్ మీకు బాగుంది అనిపిస్తే డీటెయిల్డ్గా ఆయన చెప్తారులేంటి, తర్వాత డైరెక్టర్గా ఆయన చెప్తారు అని పాయింట్ నేను చెప్పాను ఆయనకి. చాలా బాగుంది అంటే, ఆయన అప్పట్లో ఆదర్శ కుటుంబం ఒక సినిమా చేశారు, అది అప్పట్లో ఏంటంటే అది కొంచెం అడ్వాన్స్ ఎర్లీగా వచ్చేసింది, అప్పటికి ఇంకా ఉమ్మడి కుటుంబాలే
ఎక్కువ ఉంటున్న రోజులో వచ్చింది అది. సో అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. బట్ ఈ రోజులకి కరెక్ట్ అది. ఆయన అదే అన్నారు, ఈ టైప్ పాయింట్ నేను ఆదర్శ కుటుంబం చేశాను, బట్ అది చాలా అడ్వాన్స్గా వచ్చేసింది, ఆ రోజులకి కరెక్ట్ కాదు, బట్ ఇవాళ కరెక్ట్ అది, ఇది ఇవాళ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదని చెప్పి హీరోయిన్ ఇక జయసుధ ఇవన్నీ అనుకున్నాం. తర్వాత డీటెయిల్డ్గా చెప్పాము ఆయనకి స్క్రీన్ ప్లే, ఆయన చాలా బాగా వచ్చిందని చెప్పి. అది ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో తీసిన సినిమా అది. అంతకుముందు అన్నీ చెన్నైలోనే తీసాం అన్ని సినిమాలు, హైదరాబాద్లో తీయడం ఫస్ట్ సినిమా అది. నాగేశ్వరరావుతో చెప్పాను నేను, నాగేశ్వరరావు మిగతా ఇప్పుడు వరకు నేను అన్నీ మెడ్రాస్లో బెస్ట్గానే చేసాము, ఫస్ట్ టైం హైదరాబాద్ మీ గురించి ఇక్కడే చేయాలి కదా, మిగతా సినిమా అంటే ఇక్కడే చేయాలి కదా, ఫస్ట్ టైం హైదరాబాద్లో చేస్తున్నాను. ఏమన్నా ఎన్టీ రామారావు గారి తర్వాత మీరు నాగేశ్వర గారితో సినిమా చేయొచ్చు కదా, పని చేయొచ్చు అంటే అప్పట్లో ఇమీడియట్గా రామారావుతో అనుకున్నాం కదా, అనుకున్నాం. బట్ ఏంటంటే అనుకుని ఆయన రాజకీయాల్లో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఈక్వల్గా రామారావుతో సినిమా అంటే మళ్ళీ ఇద్దరు హీరోలు అయితేనే కొంచెం ఆ రామారావుతో ఈక్వల్ సినిమా అవుద్దని ఆ థాట్ అలా వెళ్ళింది, ఇద్దరు హీరోలతో చేద్దామని చెప్పి. సరే ఇదేంటంటే కథను బట్టి ఇది నాగేశ్వరరావురే చేయాలి. ఈ ప్రేమాభిషేకం తర్వాతే కదండి ఇది? కాదండి, దీని తర్వాత ప్రేమాభిషేకం వచ్చిందా? ప్రేమాభిషేకం ఎప్పుడు 81 కదండి, 81. మా గజ దొంగతో పాటు సినిమా అది. మా గజ దొంగ రిలీజ్ అయిన 3 వారాలకి అది మాకు పెద్ద అపోజిషన్ అయింది, లేకపోతే గజ దొంగ ఇంకా ఎక్కువ హిట్ అవ్వాల్సింది. మాకు పెద్ద మా గజ దొంగ జనవరి 30 అండి, అది ఫిబ్రవరి 18, 3 వీక్స్ పడి మరి అది సంవత్సరం ఆడింది, అది అవుట్ స్టాండింగ్ హిట్ కదా, అదే దానివల్ల మాకు ఎంత కొంత ఎఫెక్ట్ అయింది, లేకపోతే ఇంకెక్కువ ఆడింది గజ దొంగ. సో ఇది వచ్చి 94 రిలీజ్, 94 దాదాపు మోర్ దాన్ 10 years గ్యాప్. సో నాగేశ్వరరావుతో అన్నాను, నాగేశ్వరరావు ఫస్ట్ టైం హైదరాబాద్లో చేస్తున్నాను, ఏమన్నా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ సౌకర్యాలు అవి కలిగించడం ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మీరు సర్దుకోవాలి ఏమనకూడదంటే ఆయన ఒకటే అన్నారు, నాకు మంచినీళ్ళు కూడా నా మంచినీళ్ళు నేనే తెచ్చుకుంటా, నా కాఫీ నేనే తెచ్చుకుంటాను, అసలు మీరు నా గురించి పట్టించుకోవద్దు, మీరు సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి, అసలు నన్ను మర్చిపోండి అసలు అంతా ఆయన ఒక భరోసా ఇచ్చారు. సో మొత్తం టోటల్గా 2 షెడ్యూల్లో చేసాం అది, టోటల్గా 15 days, ఇంకో 15 days, 30 daysలో దాదాపు అయిపోయింది సినిమా. 4 రోజులు షూటింగ్ పూర్తి. ఎందుకంటే పక్కా స్క్రిప్ట్ ఒక్క సెట్లోనే దాదాపు 70% వచ్చేస్తుంది, సబ్జెక్ట్లో అనుకూలత ఉంది. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు ఒకటే ఒక మాట అన్నారు, జనరల్గా సినిమా అయిపోయిన తర్వాత ఏదో అయిపోయిందిలే అని వెళ్ళిపోతాం, బట్ మీ సినిమా వరకు ఏంటి అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అంత బాగా ఒక పిక్నిక్ లాగా చేశారు మీరు సినిమా, అసలు ఒక ఫ్యామిలీతో గడిపినట్టు ఉందో తప్పితే మాకు సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లేదు, అంత చక్కగా చేశారు. అంటే ఆయన ఒక మాట అన్నారు, దాసనారాయణ గారితో దాదాపు నేను 20 సినిమాలు చేశాను, బట్ ఏ సినిమా కూడా ఒక ప్రొడ్యూసరు దగ్గర పక్కనే ఉండి, డైరెక్టర్ పక్కనే ఉండి ఇంత బాగా చేయించుకున్న ప్రొడ్యూసరు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకంటే ఆయనకి అందరూ కొత్త ప్రొడ్యూసర్లు, జనరల్గా టోటల్గా ఆయన మీదే డిపెండ్ అయ్యి వచ్చిన ప్రొడ్యూసర్లు, బట్ మీరేంటంటే కథ కాడి నుంచి మీరే తయారు చేసుకుని వెళ్ళారు కాబట్టి మీరు దగ్గర ఉండి అనుకున్నట్టు రిజల్ట్ వచ్చేంతవరకు ఆయన పక్కనే ఉండి మరి చేయించుకున్నారు. టోటల్గా అసలు మాకు అప్పుడే సినిమా అయిపోయిందంట ఫీలింగ్ కలిగింది అని ఆయన కాంప్లిమెంట్ చేశారు. సినిమా మంచి సక్సెస్ అయింది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ఆఖరి సినిమా ఇదే అవుతుందా? దాని తర్వాత ఇంకేదో 1-2 వచ్చినాయి కానీ బట్ సక్సెస్ఫుల్ సినిమా ఇదే. లాస్ట్ వాళ్ళ కాంబినేషన్లో లాస్ట్ సక్సెస్ఫుల్ సినిమా ఇదే. అంటే ఆయన డైరెక్టర్గా ఈయన హీరోగా సినిమా అది మాకు కమర్షియల్ సక్సెస్తో పాటు బంగారు నంది అవార్డు వచ్చింది. సో ఆడియన్స్ అప్రిసియేషను, ఇంటలెక్చువల్స్ అప్రిసియేషను. ఎంఎస్ రెడ్డి గారు అయితే హైదరాబాద్ ప్రివ్యూలో వరుసనే 2 రోజులు చూసి ఎంత మంచి సినిమా తీశారు నాగేశ్వరరావు, అచ్చం మా ఇంట్లో జరుగుతున్న అసలు ఏదో ఇళ్లలో జరుగుతున్నట్టే చూసినట్టే కళ్ళకి కట్టినట్టు ఉంది, ఎంత మంచి సినిమా తీసామని ఆయన పాపం వరుసనే 2 రోజులు చూశాడు ప్రివ్యూ. అదే నాగిరెడ్డి గారు తెలుసు కదా, నాగిరెడ్డి గారు అయితే దాసనారాయణ గారిని పిలిచి సినిమా ఆయన చూపించాం ఆయనకి. ఆయన సినిమా చూసి ఇది మా ఇంట్లో జరుగుతున్న కథలాగానే ఉంది, దీని హిందీ రైట్స్ నాయే, మీరు ఇంకెవరికి ఇవ్వడానికి లేదు అంటే అంత నచ్చింది వాళ్ళకి. మరి వెటరన్ సీనియర్ ప్రొడ్యూసర్లు కదా, ఒక నాగిరెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి ఇటువంటి వాళ్ళు సీనియర్ ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళ ముందు నేను అప్పుడే మొదలైన వాళ్ళు సీనియర్ ప్రొడ్యూసర్లు ఈ సినిమా చూసి అంత అప్రిషియేట్ చేశారు.
నాగేశ్వరరావు ఆ బంగారు కుటుంబం గురించి నాకు ఒక చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. సినిమా అంతా ఇవి సక్సెస్ అయ్యి 100 days ఫంక్షన్లు ఎన్ని అయిపోయిన తర్వాత ఒకరోజు ఏదో మామూలుగా ఆయన ఎవ్రీ బర్త్డేకి నేను వెళ్ళి మామూలుగా కలిసి బొకే ఇవ్వటం అలవాటు. అక్కడి నుంచి అందరితోటి నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని పరిచయం చేసేవాడు 2 ఫంక్షన్లో. ఆయన ఒకటే అన్నారు, నాగేశ్వరరావు మీరు మా అబ్బాయి వయసు మీది, మీ ఎదురుగుండా మిమ్మల్ని పొగడకూడదు మామూలుగా, బట్ నాకు మీ గురించి అనిపించిన ఒక ఒపీనియన్ చెప్తున్నాను. నేను చాలా సినిమాలు చేశాను, చాలా ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో చేస్తుంటాను కదా. నేను చేసిన ప్రొడ్యూసర్లో ఒక నాలెడ్జ్ ఉండి, సినిమాటిక్ నాలెడ్జ్ ఉండి టోటల్గా ఇన్వాల్వ్ అయిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు. లైక్ దుక్కుపాటి మధుసూదన్ గారు, ఆయన టోటల్ గ్రిప్ కమాండ్ ఉన్న ప్రొడ్యూసరు. అలాగే విజయలో చక్రపాణి గారు, అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళందరికీ ఏంటంటే టోటల్ నాలెడ్జ్ ఉంది, సినిమాకి సంబంధించిన ప్రతి అంశం వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో వాళ్ళతోటి మిమ్మల్ని కంపేర్ చేసి మిమ్మల్ని ఆ రకంగా నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ మీరు ఇన్వాల్వ్ అయ్యారు, కథ కాడి నుంచి మీరే చేసుకున్నారు. డైరెక్టర్ కథ విషయంలో ఇదే దుక్కుపాటి మధుసూదన్ గారు నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పాడు ఆయన, దొంగరావుడి కథకి 2 సంవత్సరాలు మేము కథ మీద కూర్చున్నాం అన్నాడు ఆయన. అదే అలాగే ఈయన అదే మీరు మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కథ తయారు చేసుకున్నారు, డైరెక్టర్ పక్కనే ఉండి మీరు 5 నెలలు దాదాపు కథ మీద కూర్చున్నారంటేనే అంత మందికి అంత బాగా వచ్చింది అది. డైరెక్టర్ పక్కనే ఉండి అనుకున్న వచ్చినట్టుగా మీరు దగ్గరుండి చూసుకున్నారు. సో నేను మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను అన్నారు. అంటే అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుందండి? ఎందుకంటే ఆయన సర్వీస్ అంత లేదు నా వయసు, మరి అంత సర్వీస్ ఉన్న ఆయన ఆ కాంప్లిమెంట్ ఇచ్చారంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అలాగే రామారావు కూడా నన్ను నువ్వు మా అబ్బాయి లాంటి వాడు అనే, అంటే వయసుని బట్టి మా అబ్బాయి వయసు మీది ఆయన చూడండి, ఆయన రామారావు గొప్పతనం. ఆయన నేను ఒక్కళ్ళే ఉన్నప్పుడు రాయా నాగేశ్వరరావు సింగులర్గా పిలిచేవారు. ఏమన్నా నలుగురిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, రండి నాగేశ్వరరావు అని, మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు అని. ఆయన గొప్పతనం అదండి, నలుగురిలో ప్రొడ్యూసర్కి మనం గౌరవం ఇవ్వాలి. వయసులో చాలా తక్కువైనా కూడా ప్రొడ్యూసర్గా ఆ గారు అని నలుగురిలో పిలిచేవారు. నేను ఒక్కడే ఉన్నప్పుడు రాయా నాగేశ్వరరావు అని సింగులర్, అంటే ఆప్యాయత. అది సింగులర్గా అంటే గౌరవం ఇవ్వకపోవడం కాదు, ఆ వయసుకి వాళ్ళ అబ్బాయి వయసు కాబట్టి ఆప్యాయతగా పిలిచేవాడు. సో వాళ్ళ సీనియర్స్ ఏంటంటే ఆ రోజులో రామారావు కానీ నాగేశ్వరరావు కానీ, మరి ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటే వాళ్ళు. ఒక సినిమా వాళ్ళకి విలువ తీసుకొచ్చింది వాళ్ళిద్దరు కదా. అంతకుముందు సినిమా వాళ్ళు అంటే ఒక రకమైన ఒక ఎగతాళి ఉండేది. దొంగలు ఏ సంవత్సరం అండి అది? 84 అండి. 84 జనవరి, సంక్రాంతి రిలీజ్. అంటే సాధారణంగా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, పేర్లు ఎవరి ముందు పేరు ముందు వేయాలనేది. ఆ పరిస్థితి వచ్చిందా మీకు? ఆ పరిస్థితి ఎందుకు రాదండి, వచ్చింది. అందుకనే ఇద్దరు ఫోటోలు వేసాం. ఇప్పుడు గుండం కథలు అంతే కదా. ఇప్పుడు మాయాబజార్ అనేసరికి టైటిల్స్ వేసారు, కానీ గుండం కథ వచ్చేసరికి ఫోటోలు వేసారు. మరి ఎందుకంటే అప్పటికి ఇద్దరు మరి టాప్ పొజిషన్ లో ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి కథ విషయంలో కానీ పాత్రల విషయంలో. అది ముందే ఆ జాగ్రత్త తీసుకున్నామండి. ఇద్దరికి ఈక్వల్ సాంగ్స్, ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. ఇద్దరు దొంగలు, టైటిల్ ఇద్దరు దొంగలు కాబట్టి ఈక్వల్ క్యారెక్టర్స్. ఇక టైటిల్స్ విషయంలో ఫోటోలు వేసాం, ఇక తప్పదు కదా. కారణంగా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు వెంటనే ఇలాంటి మీతో సినిమా అంటే, సోనబాబుతో అంటే కృష్ణ గారు ఒప్పుకునేవాళ్ళ? అంటే మా బ్రదర్కి అందరు హీరోలతోటి చాలా రేపో ఉందండి. అసలు అందరూ సొంత మనుషులాగా చూసుకునేవాళ్ళు, అసలు చాలా ఇష్టపడేవాళ్ళు, మామూలుగా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏంటంటే న్యాచురల్గా మా బ్రదరే నాతో పాటు వచ్చి, లేకపోతే ఆయన ఒకళ్ళే వెళ్ళి అడుగుతారు కదా. మా బ్రదర్కు ఉన్న రేపోకి వాళ్ళు ఎవరు అడిగినా కూడా అసలు నో అనే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత ఇష్టపడేవాళ్ళు మా బ్రదర్ అంటే. అందుట్లో మేము ఫస్ట్ టైము గజ్ దొంగ ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసాం. నెక్స్ట్ మరి ఒక పెద్ద సినిమా తర్వాత న్యాచురల్గా మా మీద ఒక నమ్మకం ఏర్పడింది. జనరేషన్ వచ్చేసరికి స్టార్ హీరో కలిసి చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే రామారావు నాగేశ్వరరావు దాదాపు 14-15 సినిమాలు చేశారు. వాళ్ళిద్దరు అది బెస్ట్ కాంబినేషన్. ఒక మాస్ హీరో, ఒక క్లాస్ హీరో. దాని తర్వాత మరి ఎక్కువ సినిమాలు కలిసి చేసింది కృష్ణ సోమబాబులు అండి. అది కూడా అంతే, ఒక మాస్ హీరో, క్లాస్ హీరో. సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు అండి. వాళ్ళిద్దరు అసలు ఈగో క్లాషెస్ అవి ఉండేవి కాదు. ఎందుకంటే ఇద్దరు ఇండస్ట్రీలో ప్యారల్గా పైకి వచ్చారు. బాగుండేవాళ్ళండి, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అసలు వాళ్ళిద్దరూ ఏ టెన్షన్, ప్రొడ్యూసర్కి ఇద్దరు హీరోలు ఎలా డీల్ చేయాలన్న టెన్షన్ ఏమాత్రం ఉండేది కాదు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరు ప్యారల్గా పైకి వచ్చారు కదా. ఇప్పుడు ఒకళ్ళు సీనియర్, ఒకళ్ళు జూనియర్ అయితే కొంచెం ఈగోస్ ఉంటాయి, కానీ ఇద్దరు ప్యారల్గా పైకి వచ్చారు. ఇద్దరిది ఈక్వల్ స్టార్డమ్. సో అసలు ఆ ఇష్యూ ఇప్పుడు లేదండి మాకు.
ఇక టైటిల్ గురించి అంటారా, అది ఫ్యాన్స్ కోసం తప్పదు. ఇక ఎవరి ముందు పేరు ముందు వేయాలన్న బదులు ఫోటోలు వేసాం. ఫోటోలు వేసారు. అదే మరి ఫోటోలు వేసినప్పుడు కూడా ఏ ఫోటో ముందు వేసారనేది వస్తుంది కదా. అంటే ఇక అది తప్పదండి. ఇక దానికి ఏం చేయాలి. ఇప్పుడు గుండం కథలో కూడా ఇటు పక్క రామారావు అని పెట్టారు, ఇటు నాగేశ్వరరావు. అయితే ఇప్పుడు దానికి ఏం చేయలేం కదా. టైటిల్ అంటే ఎవరిది ముందని వస్తాయి, కానీ ఫోటోలు అంటే మరి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయలేం కదా, ఎవరిదో ఒకళ్ళు పెట్టాలి పక్కన. మొత్తానికి మంచి అనుభవాలు చెప్పారు మీరు. ఒక స్వర్ణయుగంలో సినిమా పరిశ్రమ చూశానండి నేను. ఏది రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఒక స్వర్ణయుగం చెప్పాలంటే, ఆ స్వర్ణయుగంలో సినిమాలు తీసి ఆ పరిస్థితి చూశాను. వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి చూసి అప్పటికి ఇప్పటికీ అడ్జస్ట్ కాలేక మరి ఇవాళ కంటిన్యూ చేసే పరిస్థితి అంత కనపడ కోరుకున్నాం. కానీ లేకపోతే మరి ఆ గోల్డెన్ ఎరా చూసిన తర్వాత ఇవాళ కొంచెం అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎక్కడ లోపం జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా మంది బ్యానర్లు, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కానీ పెద్ద పెద్ద బ్యానర్లు అసలు వాళ్ళు ఎవరో సినిమాలు చేయట్లేదు ఎక్కువగా. ఆ రోజుల్లో ఏంటంటే మెయిన్ కంప్లీట్ గ్రిప్ ప్రొడ్యూసర్కి ఉండేదండి. స్టోరీ సెలెక్ట్ చేసుకున్న కాడి నుంచి, మిగతా ఆర్టిస్టులు అనుకుంటాం కాడి నుంచి, హీరోయిన్ అనుకుంటాం కాడి నుంచి, బడ్జెట్ ఎక్కడేంటని టోటల్గా ఒక కమాండ్ గ్రిప్పు ప్రొడ్యూసర్ చేతిలోనే ఉండేది. హీరోలు కూడా కథ అనేది చాయిస్ కూడా ప్రొడ్యూసర్లకే ఇచ్చేవాళ్ళు, డైరెక్ట్ ప్రొడ్యూసర్కే. వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకుంటానికి కథ వినేవాళ్ళు తప్పితే ఏదైనా కథ తీసుకొస్తే నాకు ఇది నచ్చలేదు అన్న పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్కే డైరెక్టర్కే ఫుల్ లిబర్టీ ఇచ్చేసేవాళ్ళు. సో తర్వాత ఆ బడ్జెట్ వేసుకుంటాం కానీ, హీరోయిన్ సెలక్షన్ కానీ, ఇవన్నీ ఏంటంటే హీరో డిక్టేషనే ఉండేది కాదు ఆ రోజుల్లో. అన్నీ ప్రొడ్యూసర్ డైరెక్టర్కే మెయిన్ ఉండేది. ఇవాళ ఏంటంటే టోటల్గా ప్రొడ్యూసర్ చేతిలో ఏమీ లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నది ఇది. మరి నేను అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది అనుకోను. వాళ్ళు ప్రొడ్యూసర్ చేతిలో ఏమీ లేదు, క్యాష్ ఇచ్చేయటం తప్పితే. పైగా రెమ్యూనరేషన్ కూడా ఒక్కోసారి చూస్తే భయం వేస్తూ ఉంటుంది, ఇంత రెమ్యూనరేషన్ అని. రెమ్యూనరేషను తర్వాత ఇప్పుడు సినిమా అనేది వ్యాపారం అండి. వ్యాపారం అంటే ఏంటంటే ఒక బడ్జెట్, అసలు ఖర్చు ఎంత, రాబడి ఎంత, రిస్క్ ఎంత అనేది ఒక సూత్రం. అది ఇవాళ అసలు బడ్జెట్ ఎంతో కూడా చెప్పలేము, సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేమంటే ఇంకా అది వ్యాపారం కాదు, జోదం అవుద్ది. మరి వ్యాపారం చేయటంలో నుంచి వచ్చి ఇవాళ జోదంలోకి దిగాలంటే మనసు ఒప్పట్లేదు. గౌరవం కూడా లేదు. పైగా ఇదివరకు గౌరవం ఉండేది, ఎంతో కొంత రిస్క్ ఎలిమెంట్ తక్కువ. ఇవాళ రిస్క్ పెరిగిందండి. పోనీ రిస్క్ అంత భరిద్దామన్నా గౌరవం లేదు. ఇప్పుడు గౌరవం లేదు, రిస్క్ ఎక్కువ అన్నప్పుడు మరి ఆలోచించాలి కదండి. పైగా హీరోలు ఏమో సినిమాలు తగ్గించేస్తారు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తుంటే కొన్ని సంవత్సరానికి ఒకటి చేస్తే ఒక పర్వాలేదు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కదా, 2 నుంచి 3 సంవత్సరాలు వెళ్తుంది. 3 ఏళ్ళకు కూడా రావట్లేదు కొంతమంది సినిమాలు. మరి ఇది సో స్టార్డమ్ ఉండి, మార్కెట్ ఉండి, ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఉండి వర్షన సినిమాలు చేసుకెళ్తే మరి ఇండస్ట్రీకి మంచిది. అది మరి అంత అవకాశం అంత ఇది ఉండి చేయకోకుండా మరి లిమిటెడ్ సినిమాలు చేస్తుంటే ఒక రకంగా ఇండస్ట్రీకి అది మంచి సైన్ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి అండి, ఇప్పుడు మీ అన్నయ్య గారు సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి అనుభవాలు, కెరీర్ స్టార్ట్ ఎట్లా, అసలు సినిమాల ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది మీ అన్నయ్యలో? అంటే మా బ్రదరు చదువుకునేటప్పుడే నాటకాలు వేసేవాళ్ళు అండి. అంటే గుడివాడలో చదివేటప్పుడు అంటే కౌతరం ఎలిమెంట్ మామూలుగా ఒక స్టేజ్ వరకు కౌతరంలో చదివారండి. ఈ డిగ్రీ అంతా వ్యవసాయ కుటుంబం అండి మీది? వ్యవసాయం అండి. అంటే మా ఫాదర్ వ్యాపారం అండి, టింబర్ డిపో వ్యాపారం. అది మా తాతగారిది, వాళ్ళది వ్యవసాయం. మా బ్రదర్ ఏంటంటే మా తాతగారి ఇంట్లో పెరిగాడు కౌతరంలో. మా నేటివ్ ప్లేస్ మా ఫాదర్ది గుడివాడ. గుడివాడ. మా గ్రాండ్ మదర్ ఫాదర్ వాళ్ళది కౌతరం. సో అక్కడ పెరిగాడు. అక్కడ పెరిగేటప్పుడు వ్యవసాయం చేసాడు, ఆయన చదువుకున్నాడు. తర్వాత డిగ్రీ అనేది గుడివాడలో చదవాల్సి వచ్చింది. డిగ్రీ చదివేటప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. గుడివాడలో ప్రభాకర్ నాట్య మండలి అని పామర్తి సుబ్బారావు పేరునే ఉంటారు. ఆయన నా పేరు పామర్తి హేమసుందర్ కాబట్టి ఆయన పామర్తి సుబ్బారావు. ఆయనకి ప్రభాకర్ నాట్య మండలి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నాటకాలు వేసి. దాంట్లో నా అన్నయ్య చాలా నాటకాలు వేశారు. వేసినప్పుడే ఇతను ఏంటి కొంచెం రామారావు లా కనపడుతున్నాడే అనేది అప్పట్లో ఒక ఇది ఉండేది మామూలుగా. ఎందుకంటే కొంచెం ఫీచర్స్ ఉంటాయి కదా పర్సనాలిటీలో, హైట్ కానీ ఫేస్ కానీ ఆ ఫీచర్స్ కనపడతాయి.
అలా దగ్గర ఫ్రెండ్స్ కానీ వీళ్ళు బాగా ఫ్యామిలీ క్లోజ్ అయిన వాళ్ళు, నువ్వు చూడడానికి కొంచెం రామారావు లాగా అనిపిస్తున్నావు, ఈ సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక ఇన్స్పిరేషన్ కలిగించారు. సరే ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత మా టెంపర్ డిపో వ్యాపారంలో 1 సంవత్సరం ఎంతో ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇక ఈ సినిమాల మీద ఇక మనసు అటు వెళ్ళింది. సో మా ఫాదర్తో చెప్పి నేను అప్పటికి రామారావు గారు సినిమా ఫీల్డ్ లో బాగా సక్సెస్ లో ఉన్నారా? అయ్యో రామారావు అప్పటికే రామారావు నాగేశ్వరరావు టాప్ హీరోస్ కదా వాళ్ళిద్దరు అప్పుడు. ఇక ఇండస్ట్రీలో ఏంటంటే వెళ్ళి నేను ప్రయత్నం చేసుకుంటానని మా ఫాదర్ చెప్పి, సరే మా ఫాదర్ కూడా ఏంటంటే సరే కొంతకాలం ప్రయత్నించు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ కుదరపోతే తిరిగి వచ్చేసి మన వ్యాపారం మనకి ఎలాగో ఉంది అనగానే అక్కడికి ఎంకరేజ్ చేశారు. అక్కడికి వెళ్ళి చాలా కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా స్ట్రగుల్ అయ్యారు. ఇంకా వద్దులే, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మనకి ఇక్కడ ఏమీ వర్కౌట్ కావట్లేదు అనుకున్న టైంలో డిఎల్ నారాయణ గారు అంటే తెలుసు కదా, దేవదాస్ తీసిన ప్రొడ్యూసర్, ఆయన పిలిపించి ఆఫీస్కి పిలిపించారంట. అదే నేను సినిమా తీస్తున్నాను, ఏం వేషం వేస్తామండి, అదేంటండి ఏం వేషం నేను చెప్పానండి, మీరు ఏదేమంటే అది వేస్తామండి, హీరో క్యారెక్టర్ వేయిద్దాం అనుకుంటున్నాను నీతో అనగానే అసలు అర్థం కలమ అందరికి. మామూలుగా కొత్తగా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా హీరో పెళ్లి అవ్వలేదు కదా, అవ్వలేదు, రూమ్ తీసుకుని బ్యాచులర్స్ మామూలుగా ఏదో కొంతమంది తోటి సినిమాకి సంబంధించిన వాళ్ళే కలిసి ఉండేవాళ్ళు. సో డిఎల్ నారాయణ గారు ఆఫర్ ఇచ్చేసరికి అసలు ఒక షాక్లో అయ్యి నమ్మల. బట్ నిజంగానే ఆయన హీరో ఛాన్స్ ఇచ్చి జమున హీరోయిన్ జమున గారు సిపాయి కూతురు. బట్ అన్ఫార్చునేట్ అంటే సినిమా ఫెయిల్యూర్ అండి, అది ఆడలేదు. దాని తర్వాత విలన్ క్యారెక్టర్ వేయటం, దాని తర్వాత రామారావు ఫస్ట్ బ్రేక్ ఇచ్చి మూడు కుటుంబంలో సెంటిమెంటల్ రోల్ ఇవ్వటం, దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఏ క్యారెక్టర్ అయినా, విలన్ అయినా కామెడీ అయినా సెంటిమెంట్ అయినా అన్ని రకాల క్యారెక్టర్లు వేయటం అనేది ఇక తను. ఇంకొకటి ఏంటంటే ఎస్వి రంగారావు గారు తర్వాత ఆ స్థానాన్ని రీప్లేస్ చేశారు ఈయన. అవునండి, కరెక్ట్గా ఆయన చనిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్రహ్మాండ అవకాశం. ఎస్వి రంగారావు చూడండి, ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్లో అవలేలుగా చేసేవాడు. అది కామెడీ అవ్వచ్చు, పేతాస్ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, రౌద్రం అవ్వచ్చు, ఏదైనా ఆ జోనర్లో అన్నయ్య ఇంచుమించు ఆ ప్లేస్ని భర్తీ చేశారు ఇంచుమించు. దాని తర్వాత రియల్గా ఆ ప్లేస్లోకి మరి నాకు తెలిసి రీప్లేస్మెంట్ జరగలేదు. ఎందుకంటే విలన్ అంటే అసలు అమ్మో సత్యనారాయణ అసలు భయపడిపోయేవాళ్ళు అండి. అసలు మామూలుగా అసలు కనపడితే తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే రియల్ గా ఫీల్ అయ్యి సినిమాలో రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటాడేమో అనుకునేవాళ్ళు. సినిమాలో ఏంటంటే రేపులు మరి అలాగే చాలా మంచి వ్యక్తి అన్నయ్య బయటికి కనపడితే లేడీస్ తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాని తర్వాత ఉమ్మడి కుటుంబం తర్వాత మార్పు వచ్చిందండి. దాని తర్వాత శారద అనే ఒక సినిమా వచ్చింది, బ్రదర్. దాని తర్వాత అసలు టోటల్ గా అసలు మళ్ళీ తయారమ్మ బంగారు చూస్తే అలాంటి సత్యనారాయణ గారు ఇలాంటి పాత్ర అనిపిస్తుంది. నా పేరే భగవాన్ అనే సినిమా వచ్చింది, నిప్పులాంటి మనిషిలో రామారావు ప్రాణం చేసిన పాత్ర చూడండి. మరి అసలు రామారావు అన్నయ్య ఇంచుమించు పోటాపోటీగా ఉంటాయి. అక్కడ ప్రాణం చేసిన పాత్ర ఇక్కడ ఇది అంత పోటాపోటీగా ఉంటాయి. మరి చెప్పాలంటే 100 సినిమాలు రామారావు అన్నయ్య కలిపి చేశారు, కాంబినేషన్. మరి 100 సినిమాలు ఒక హీరోతోటి పక్కన ఇంచుమించు 100 సినిమాలు విలనో లేకపోతే ఇంకో క్యారెక్టర్లో చేయడం అనేది జనరల్గా అరుదే కదా. అది 100 సినిమాలు కలిపి చేశారు. మరి నిప్పులాంటి సినిమా యాక్చువల్గా అక్కడ ప్రాణ్ గారికి ఎంత పేరు వచ్చిందో ఇక్కడ అన్నయ్య కూడా ఈక్వల్గా పేరు వచ్చింది అక్కడ. అవును. ఇంకొకటి ఇప్పుడు మీ అన్నయ్య అల్లురామలింగయ్య గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళు ముగ్గురు బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకళ్ళంటి ఒకళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు చెన్నైలో ఏమన్నా? అక్కడ రెగ్యులర్గా మీటింగ్. ఎందుకంటే చెన్నైలో ఒక కిలోమీటర్ పరిధిలో అందరూ ఉండేవాళ్ళు అండి. ఆఫీసులన్నీ దగ్గర టీ నగర్లోనే ఇంచుమించు ఆఫీసులన్నీ ఉండేవి. టీ నగర్లోనే ఇంచుమించు అందరిళ్ళు ఉండేవి. చాలా రెగ్యులర్గా అప్పుడు ఏంటంటే ప్రివ్యూల్లో కలిసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు చెన్నైలో మరి తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు కదా. సో సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అందరికీ ప్రివ్యూ వేసి చూపించేవాళ్ళం. మన ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళకే కాకుండా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకి కూడా వేసి ప్రివ్యూలు వరుసనే వేసి చూపించి, సో అప్పుడు అందరూ కలుసుకునేవాళ్ళం. ప్లస్ ఏదైనా ఫంక్షన్లో కలిసేవాళ్ళం. ప్లస్ లేదా వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు రామలింగయ్య గారు అన్నయ్య బాగా క్లోజు, రామలింగయ్య గారు రామారావు బాగా క్లోజు. సరే అన్నయ్యని సొంత తమ్ముళ్ళగా చూసుకునేవారు రామారావు. సో అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళండి.
ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత దూరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకళ్ళు ఏ మూల ఉంటే ఇంకొకళ్ళు ఆ మూల ఉంటారు, దగ్గరగా కాదు ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే అలాగే అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ సెటప్ అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీ అన్నయ్య మ్యారేజ్ ఎప్పుడు జరిగింది సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత? అన్నయ్య సిపాయి కూతురు ఎయిదర్ 58 or 59 రిలీజ్ అండి. అది రిలీజ్ అయిన తర్వాత 1960లో జరిగింది మ్యారేజ్. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాతే జరిగింది మ్యారేజ్. బంధువుల అమ్మాయినా లేకపోతే? మా కజిన్ సిస్టర్ డాటర్ అండి. అట్లాగా. సాధారణంగా సినిమా వాళ్ళు అంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదని వాళ్ళు అక్కడ నేచర్ అన్నది మాట. నిజమేనండి, అప్పట్లో సినిమా వాళ్ళకి అంత విలువ ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ విలువ తెచ్చింది సినిమా వాళ్ళకి కానీ ఒక ఇండస్ట్రీ కానీ విలువ తెచ్చింది ఒక డిసిప్లిన్ చూపించి సినిమా వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారని చూపించింది రామారావు, నాగేశ్వరరావు. వాళ్ళిద్దరి వల్లే ఇండస్ట్రీ పెరిగింది, ఇండస్ట్రీలో విలువ కూడా పెరిగింది. అది మా కజిన్ సిస్టర్ డాటర్ ఏనండి, వాళ్ళకి బయట సంబంధం కాదు. తర్వాత మీరు ఏ సంవత్సరం వెళ్ళారు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీ అంటే నేను అసలు మెడ్రాస్ 1962లోనే వెళ్ళానండి చదువుకుని. మా ఫాదరు 62లో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా మదరు, మా సిస్టరు, నన్ను, మా బ్రదరు చెన్నై తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా హై స్కూల్ ఎడ్యుకేషన్ కాడి నుంచి చెన్నైలోనే. సో 1973లో నా ఎడ్యుకేషన్ అయిపోయిందండి, డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత బిగినింగ్ ఏదో చిన్న చిన్న పనులు చేశాను. తర్వాత మీరు కూడా వేషాల కోసం ఏం ప్రయత్నం చేయలేదా? లేదండి, అది గాడ్స్ గిఫ్ట్. అది ఆర్టిస్ట్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రామారావు ఫ్యామిలీ తీసుకుంటే ఒక బాలకృష్ణ గారే హీరో అవ్వగలిగారు. ఇప్పుడు నాగేశ్వరరావు తీసుకుంటే ఇద్దరు అబ్బాయిలో ఒక్క అబ్బాయి హీరో అవ్వగలిగారు. సో అందరికీ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి. ఆర్టిస్ట్ అవడం అనేది అది భగవంతుడు ఇవ్వాల్సిన వరం అది. నేను 1973లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదో 1-2 చిన్న చిన్న వ్యాపారాలు చేశాను. 1975లో ఫస్ట్ దేవుడే దిగి వస్తాయి అనే సినిమా నైజాం కొన్నామంటే మేము. మాది 50. మీకు వచ్చిన ఆలోచన లేకపోతే మీ అన్నయ్య? మా బ్రదరును నైజాంలో కేశరావు అని తారక రామ ఫిల్మ్స్ అని ఉండేది కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళు. సో వాళ్ళ సగం మా సగం పెట్టి ఒక కంపెనీ పెట్టి నైజాంకి 4 సినిమాలు కొన్నామండి. దేవుడి దిగ ఫస్ట్ సినిమా, దాని తర్వాత సిరిసిరిమువ్వ, అలా ఇంకొక 3-4 సినిమాలు కొన్నాం. అది వాళ్ళతో భాగస్వామ్యంలో. తర్వాత నేను సొంతంగా ఆంధ్రాకి కొన్ని జిల్లాలు కొనేవాడిని అండి. ఇది ఎక్కడ న్యాయం, ఆత్మీయుడు. తర్వాత మొత్తం ఆంధ్రా కొన్నది ఏంటంటే కేడీ నెంబర్ 1 చల్సాన్ పెద్ద హిట్. సో దాని తర్వాత ఏంటంటే మా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందనేది అర్థమైంది. జనరల్గా సినిమాలు కొని సంపాదించే వాళ్ళు తక్కువ అండి. మేము కొన్న సినిమాలు అన్నీ కూడా మా ప్రాఫిటబుల్. అంటే సినిమా చూసి ఇది బాగుంటుందని జడ్జ్ చేసి కొనేవాళ్ళం, బ్లైండ్గా కొనుక్కోకుండా. సో మన జడ్జిమెంట్ కరెక్ట్గానే ఉందని చెప్పి అసలు మనమే సినిమా ఎందుకు తీయకూడదని ఒక ఆలోచన వచ్చి అలా స్టార్ట్ అయింది. సాధారణంగా సినిమా వాళ్ళ వారసులు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అందరూ సినిమా ఫీల్డ్లోనే ఉంటారు. ఇది చెప్తే మనకి వేరే తెలియదనే. అంటే సినిమా అనేది ఏంటంటే అది ఒక ప్యాషన్ ఉండాలండి దానికి. అదే ఆ ప్యాషన్ లేదే ఇక్కడ చాలామంది అవ్వలేరు. ఇప్పుడు నిర్మాత కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఒక సినిమా అనేది ఒక ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మా బ్రదర్ అంత స్ట్రగుల్ అయ్యి 2-3 ఏళ్ళు ఉన్నారంటే ఆ ప్యాషన్ లేకపోతే వెంటనే వెళ్ళిపోతారు కదా. అలా ఎవరైనా, అలా ఆర్టిస్ట్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఇదే న్యాచురల్. నా వరకు ఏంటంటే మా బ్రదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయి ఉండడం వల్ల నాకు ఎంట్రీ ఈజీ అయింది, నాకు ఇబ్బంది కలగలేదు. కొత్త వాళ్ళకి కొంచెం ఎంట్రీ అంత ఈజీగా ఉండవచ్చు, కానీ ఆల్రెడీ మా ఫ్యామిలీ సినిమాలో ఉంది కాబట్టి నాకు ఎంట్రీ ఈజీ. మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయి, అమ్మాయి అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు వచ్చి BE MBA చేశారండి. తర్వాత సాఫ్ట్వేర్లో 1 or 2 years జాబ్ చేశారు. మా డాటర్ కూడా ఇక్కడే ఉంటారు, ఇద్దరు ఇక్కడే ఉంటారు. మా సన్ ఇన్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా సన్ను అదే BE MBA చేసిన తర్వాత 1 or 2 years సాఫ్ట్వేర్ జాబ్ చేసిన తర్వాత తను కూడా ఇండస్ట్రీలోనే ఇంట్రెస్ట్ ఉండి వచ్చి శేఖర్ కమల్ గారి దగ్గర అప్పుడు కో-డైరెక్టర్ అండి. అట్లాగా. లవ్ స్టోరీ, అంతకుముందు సినిమా, ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు ధనుష్, నాగార్జున, కుబేర కూడా సినిమా కూడా వర్క్ చేస్తున్నారు కో-డైరెక్టర్ కింద. మొత్తానికి వారసత్వం ఇక్కడ సినిమా వారసత్వం. ఇప్పుడు నేనుగా రమ్మలేదండి, నేనుగా తనకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఇక నేను సరే. ఇప్పుడు మన సినిమా వాళ్ళకి ప్యాషన్ ఉంటే తప్ప రారు. తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కాదనుకోండి, నేనుగా రమ్మలేదు, తనకి ఇంట్రెస్ట్ ఉంది చేస్తాను రమ్మ. శేఖర్ కమల్ కూడా మంచి డైరెక్టరు. ఇప్పుడు డబుల్ వర్షన్ చేస్తున్నారండి, ఇది తెలుగు అండ్ తమిళ్.
ఇది పెద్ద సినిమా, ఇది పెద్ద సినిమా వద్దు, ఎందుకంటే అది చూస్తూనే తెలిసిపోతుంది. ఇది ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ లో ఉందండి. అది బహుశా అది జనవరి కానీ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో. అంటే అప్పట్లో ప్రొడ్యూసర్లుగా ఉండే వాళ్ళు ఎవరో నష్టపోలేదండి, ఇప్పుడు అందరు నష్టపోతున్నారు చాలా మంది. కారణం అండి కాస్ట్ ఆపరేషన్ అండి మెయిన్. అప్పుడు కాస్ట్ ఆపరేషన్ అందుబాటులో ఉండేది, సో దాంతో రిస్క్ తక్కువ. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి, బట్ తక్కువ రిస్క్ తక్కువ నష్టం. ఇప్పుడు ఏంటంటే నష్టం వస్తే ఎక్కువ నష్టం వచ్చేస్తుంది. ఒక్క సినిమాతో ఇప్పుడు 10 సినిమాల్లో హిట్ అయిన ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అసలు కోలుకోలేని పరిస్థితి కింద అయిపోతుంది. సో రిస్క్ అంత పెరిగిపోయింది. అప్పట్లో ఏంటంటే అన్నీ అందుబాటులో ఉండేవి, రెమ్యునరేషన్లు అందుబాటులో ఉండేవి, కాస్ట్ ఆపరేషన్ అన్నీ తక్కువగా ఉండేవి. టోటల్గా బడ్జెట్ విత్ ఇన్ రీజనబుల్ లిమిట్స్లో ఉండేది కాబట్టి రిస్క్ కూడా తక్కువ ఉండేది. సినిమా యావరేజ్ అయినా కూడా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ యావరేజ్ అయిన పరిస్థితి లేదండి, అయితే హిట్ లేకపోతే ఫట్. అసలు 90% ఫట్. ఇప్పుడు మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఎప్పుడైనా 20% అయినా, ఇప్పుడు అది 10కి పడిపోయింది 10%. ఇప్పుడు రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద మళ్ళీ మన ప్రేక్షకులు ఏమైనా సినిమా ఆశించవచ్చా? అంటే మీకు అదే ఇప్పుడు మా ఫ్యామిలీలోంచి మా అబ్బాయి కో డైరెక్టర్గా శేఖర్ కమల్ దగ్గర చేస్తున్నారు కదా, ఇప్పటికి 2-3 సినిమాలు చేశాడు. నేను తనకే చాయిస్ ఇచ్చా, నువ్వు డైరెక్టర్ అనేది నువ్వు ఆ కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి ఎప్పుడు రావాలనుకుంటున్నావు అప్పుడు దాకా నువ్వు కో డైరెక్టర్గా చెయ్యి. కాదు, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను డైరెక్షన్లోకి ఎంటర్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు డైరెక్టర్గా అవకాశాలు కోసం ప్రయత్నించమన్నాను. ఓకే, తను సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా మరి మాకు ఒక అసెట్ అవుతాడు. అది ఇప్పుడు ఒక హీరో బ్యాక్ డ్రాప్ అన్నా లేకపోతే డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ అన్నా ఉంటే అది ఇవాళ రోజుల్లో అసెట్. అది ఇంతకుముందు కాదు, కానీ ఇంతకుముందు లేకపోయినా పర్లేదు, కానీ ఇవాళ మరి చూడండి ఎంత హీరో బ్యాక్ డ్రాప్ ఉండేవాళ్ళే రెగ్యులర్గా తీయగలుగుతున్నారు, లేకపోతే అట్లా. ఏంటండి మీ అబ్బాయి పేరు ఏంటండి? అజయ్ కుమార్ అండి. అజయ్ కుమార్, కైకాల అజయ్ కుమార్. మొత్తానికి కైకాల ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక అదే ఆ లెగసీ ఏంటంటే, ఇప్పుడు మా బ్రదర్ ఫ్యామిలీ నుంచి అన్నయ్య గారు రెండో అబ్బాయి హొంబలే ఫిలిమ్స్ లో కేజీఎఫ్ సలారు ఇవన్నీ తను వర్క్ చేశాడు. తను మా బ్రదర్ లెగసీ తను అలా కంటిన్యూ చేస్తున్నాడు. మా సన్ కూడా ఇప్పుడు కో డైరెక్టర్ కాబట్టి తను డైరెక్టర్ అయి సక్సెస్ అయితే అదే మా లెగసీ కంటిన్యూ అవుతుంది. అది థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్.